యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిబుల్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తర్వాత ప్రాజెక్టులపై ఆడియన్స్లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఇంటర్ 31 చిత్రం మీద భారీ హైప్ ఉంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటి నుంచే సినిమాకు సంబంధించిన రోజుకొక వార్తను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్లో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే 2026 జూన్లో సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ఆఫీషియల్గా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డ్రగ్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతుందని సమాచారం. థాయిలాండ్, మయన్మార్, లూయిస్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందని, 3 దేశాల్లో ఉండే డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్లో సినిమా రూపొందనుందని ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఒక పోలీస్ స్టేషన్ సెట్లో జరుగుతుందని సమాచారం. పోలీస్ స్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారని, 500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ సీక్వెన్స్లో పాల్గొంటున్నారని టాక్. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఒక హైలైట్గా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ మరొక కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కోసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చేడాది జూన్ 25న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఒక గ్రాండ్ టెంపుల్ సెట్ను రూపొందిస్తున్నారట. ఈ సీక్వెన్స్ ఎన్టీఆర్తో పాటు విలన్స్ మధ్య జరిగే హై వోల్టేజ్ యాక్షన్తో సినిమాకి హైలైట్గా నిలవనుందని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాను ఎన్టీఆర్ కెరీర్లోనే ఐకానిక్ చిత్రంగా మలచాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. అందుకే స్క్రిప్టుపై ఎక్కువగా సమయాన్ని కేటాయించి ప్రతి సీను పర్ఫెక్ట్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా నీల్ ఫిల్మోగ్రఫీలోనే బెస్ట్ అవుతుందని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తీస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎన్టీఆర్ 31 మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.